స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తాము, బాగా చదువుకోవాలి అంటాము, ఉద్యోగాలు చేయాలంటాము, అంతరిక్షంలో కూడా ఆడది వెళ్ళాలని చెప్తాం. కానీ అదే పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే ఉండాలి, ఆ చెయ్యి వదిలేసిరా, నీకు ఇష్టమైన మళ్ళీ ఇంకొక మగాడి చెయ్యి పట్టుకొని ఏ సమాజమూ చెప్పదు. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బద్దలు కొట్టారు మాధురి గారు. మీరేమంటారు మహిళలకు హిందూ సంబంధించిన సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళు ఉంటే మరి డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు? అది తీసుకురాకుండా ఉండాల్సింది కదా, మరి ఎందుకు డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అసలు? మరి అది ఉండకూడదు. అప్పుడు ఒకరితో పెళ్లి చేసుకుని ఆగిపోవాలంటే డైవోర్స్ సిస్టమ్ ముందు బ్యాన్ చేయాలి. వివాహాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పెంచాలి, పోషించాలి, చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అన్ని చేయాలి. వివాహం వచ్చేటప్పటికి ఆ వ్యక్తిగతంగా ఆ బిడ్డకున్న ఆలోచననే మనం ప్రొటెక్ట్ చేయాలి, మగవని ఆడవని. ఇప్పుడు నా కూతురు ఉంది, పెద్ద కూతురు, నేను ఒక ఇష్టమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని, ఓకే గో హెడ్ అన్నాను. డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, నేనేం వద్దనలేదు. అసలు ఇంతవరకు మీకు ఒక విషయం చెప్పినా, అబ్బాయి ఏ క్యాస్ట్ కూడా శ్రీనివాస్ గారు తెలియదు. నేను పట్టించుకున్నాను. నీకు ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆచరించి నేను చెబుతున్నా, నేను తండ్రినే. ఇలా ఆచరించే తండ్రులు ఎవరైనా ఉంటే వాడు ఒక మూర్ఖుడు, చేతగాని వాడు. పిల్లలని ఒక స్థాయికి తీసుకురావటమే నీ బాధ్యత. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళకి విడిచిపెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కొడుకు నాకు చల్లగా నాకు చూడాలి, కోడలు వచ్చిన తర్వాత ఆ కోడల్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే దాన్ని జెలస్గా ఫీల్ అయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కొడుకు అంటారు. తప్పది. పెళ్ళయిన తర్వాత ఇంక నీ కొడుకుతో నీకు సంబంధం వద్దు, నీ కూతురుతో నీకు సంబంధం వద్దు. వాళ్ళు హాయిగా బ్రతకని, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. బాగులేనప్పుడు వాళ్ళే వస్తారు, లేనప్పుడు దేవుడు ఉన్నాడు చూస్తాడు. అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మారుతున్న ఈ జనరేషన్లో ఇంకా మనం అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల ఈ గొడవలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, విడిపోతారు, గొడవలు పడతారు. పిల్లల్ని అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. పెంచినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయమంటే హత్యలు చేస్తున్నారు, పరువు హత్యలు అంటున్నారు. కులం ఏమైనా తిండి పెడుతుందా? క్యాస్ట్కి ఏముంది? అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు అసలు? మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని ఏమని పిలుస్తారు? నేను రాజా అని పిలుస్తాను. ఎందుకని? ఆయన కింగ్ అనా? అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని. ఏంటండి రాజాకు ఉండే క్వాలిటీస్ చెప్పండి. ఎంతకన్నా క్వాలిటీస్ ఏముంటుంది? ప్రజల కష్టం ఉందంటే అక్కడ వెళ్ళి అతను ఉంటారు. 600 100 వాళ్ళ కష్టంలో ప్రతి క్షణం పాలు పంచుకుంటారు. అంతకన్నా ఇంకేం ఉండాలి క్వాలిటీస్ కింగ్కి? అందుకే నాకు ఎప్పుడు రాజాలా కనిపిస్తాడు. సినిమాల్లో చూస్తాం కదా హీరోస్ ని, మీకు రియల్ లైఫ్ లో హీరో. అన్యాయం జరుగుతుంది అంటే ఆడు ఎవడైనా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నిలబడిపోతాను అడ్డంగా. రాజకీయం కోసం అడ్డదారులు తొక్కరు, ఎవరి కాళ్ళు పట్టుకోడు, ఎవరికి రిక్వెస్ట్ చేయడు, ఎవరికి బెక్ చేయడు. ఎవరైనా ఇతని పైన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి బతిమాలితే నాకు ఈ పదవి వస్తుంది అంటే పదవి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇలాగే ఉంటానంటారు. ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలి, నా టికెట్ కావాలని ఏ రోజు కూడా చేయి చాచి ఎవరికి అడగలేదు. అన్ని అతని కాళ్ళ దగ్గరికి వచ్చాయి అంతే. అతని దురదృష్టం, అతని ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీతో 3000 2000 ఓట్లతో, అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోయారు తప్పితే అతను ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడో నెగ్గేశారు. మీరు ఆవిడ ఏమని పిలుస్తారు? రాజు అంటే ఏంటి? రాజు రాజు ఏంటండి? ఏమైనా పర్టికులర్? అలా ఏం కాదు, మా ఇంటి దేవత కులదేవత రాజులమ్మ తల్లి అనమాట. సో అలాగా మా ఇంటి దేవత అని చెప్పి నాకు అలా రాజు అని పిలుస్తారు. అలా ఎప్పుడైనా మీరు ఆయన మీద అలుగుతారా అండి? చాలా సార్లు. ఎందుకు? ఏంటి రీజన్స్ ఏముంటాయి? నాకు చిన్న ప్రియారిటీ దగ్గర నేను తట్టుకోలేను. ఇంకా నా చెప్పాను కదా, నాకు పదవులు డబ్బులు ఇవన్నీ కాదు, ప్రియారిటీ కావాలి, ప్రేమ కావాలి. ఆ తగ్గితే మాత్రం నేను ఊరుకోను. అలాగే వెళ్ళి సారీ చెప్పేమని అడిగేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను కదా. మళ్ళీ ఆయనే కావాలి మీకు. ప్రియారిటీ తగ్గడం అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏదైనా చిన్న కోపం వచ్చింది అనుకో, నాతో ఒక అరగంట ఇలా మాట్లాడడం మానేస్తారు. ఆ అరగంట మాట్లాడడం మానే నేను తట్టుకోలేను. సో ఆ గ్యాప్ లో కూడా వెళ్ళి త్వరగా నాకు సారీ చెప్పి మాట్లాడే అని చెప్తా. ఏడ్ చేస్తారా ఎప్పుడైనా మీరు? ఏడుస్తాను కూడా. అమ్మో, మీకు 2 అమ్మాయిలు కాదు 3 అమ్మాయిలు కదా. కొంచెం చైల్డిష్ పాపం. తను గడుసు దాన్ని అనుకుంటారు కానీ ఇన్నోసెంట్. చూసేవాళ్ళైనా సరే చాలా సెన్సిటివ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్. చెప్తున్నాను కదా, ఎవరో వచ్చేదో కష్టం ఉందంటే వెంటనే అతను చెప్పకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా నేను ఎందుకో గమనించాను, కొంచెం మంచి హార్టీ విడిది. ఎన్నోసార్లు తిట్లు కాస్తాను, అతను తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు. అమ్మాయి ఇలా ఉందంటే అది నిజమో తెలుసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాను. చాలా సార్లు తిట్టారు కూడా, తెలుసుకో ముందు నిజమా కాదా అని. నాకు తెలిసి చాలా మంది 50 లక్షలు తను వడ్డాణం ఇచ్చేయటం, వడ్డాణం ఇచ్చేసారా? మరేంటి
ఎవరికండి ఏమైంది ఆర్నమెంట్ అంటే వాడికి పాపం ప్రాబ్లం లో ఉన్నాడు, ఏదో ఫంక్షన్ ఉంది వాళ్ళ కూతురుది, మెచ్యూరిటీ ఫంక్షన్, అందుకే ఇచ్చేసానంటే. ఏం చేశారు అలాగే ఇంతకీ? ఆయన gold తీసుకెళ్ళిపోయాడా? ఎన్నో దానాలు ధర్మాలు ఇలా వడ్డాణం వెనక్కి ఇవ్వట్లేదు, అప్పులు తీసుకెళ్ళిపోయి. అప్పులని ఆడ అడుగుతుంటే ఇచ్చేయటమే. హ్మ్. అవన్నీ మంచిగా కొంచెం అంటే. ఇప్పుడు మానుకున్నాను స్ట్రాంగ్ గా. మీరిద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఏం తక్కువైందని ఇలాగ చిన్న చిన్న గిఫ్ట్స్. ఆవిడ వడ్డాణాలే ఆవిడ దానం చేసేస్తుందంటే గిఫ్ట్స్ బాబోయ్. ఇచ్చుకోవడం అని కాదు, శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొని పెట్టిందే పెట్టుకోవాలని అదొక చిన్న ఏమి షర్ట్. ఇచ్చారు ఇప్పటిదాకా గిఫ్ట్స్ ఆయనకి? ఇప్పుడు ఈ రింగ్ ఉంది అనుకో, అది నేనే దగ్గరుండి చేయిస్తాను, అది నేను చేస్తే పెట్టుకోవాలి. ఈ బ్రాస్లెట్ నేనే ఇచ్చి అదే పెట్టుకోవాలి, అతని దగ్గర ఎన్ని ఉన్నా పెట్టుకోవాలి, Watch. నేను ఇచ్చిందే పెట్టుకోవాలి. అలా ఉంటుంది నాకు చిన్న ఫీలింగ్. శ్రీనివాస్ గారు అనిపిస్తుందా ఇంత ప్రేమను భరించడం కూడా కష్టమే అని? చాలా అదృష్టవంతుడిని, అదృష్టం నిజంగానే. అదృష్టం. అవును, మీరే అదృష్టవంతుడిని. వెంకన్న దయ్య. అంతేనండి నిజంగా. మీరిద్దరు భలే మీడియా ఫ్రెండ్లీ, అసలు అందరికి ఎవరికైనా ఇంటర్వ్యూస్ మీడియా ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్, పబ్లిక్ అంతేనా? పీపుల్ అంతే. Public కూడా? మీడియా అంటే మాకు స్పెషల్ గౌరవం కూడా, respect. నిజంగానే. నేను ఎవరి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని వచ్చేవాడిని. నా ఎలివేషన్ కూడా మీడియా చేశారు నన్ను. వాళ్ళే నన్ను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటది మీడియాలో. నాకు టెక్కల్లో కూడా ఉండే మీడియా పట్ల ఎవరు అనుచితంగా బిహేవ్ చేస్తే నచ్చదు. ఎందుకంటే మీ మీడియా వాళ్ళే మమ్మల్ని పైకి తేవాలన్నా మమ్మల్ని చేయాలన్నా చాలా ఇదిగా టెక్కల్లో ఉంటారు. సామాన్యమైన విలేకరు దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం వరకు అందరితో సమానంగా ఉంటాం, అందరితో క్లోజ్ గా ఉంటాం. నేను చాలా సార్లు మా టెక్కల్ మీడియా అంతా నాకు ఫ్రెండ్లీ. మాధురి మేడం అంటే మా మీడియా అందరికి ఇష్టం. ఎందుకంటే పాపం వాళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, సాలరీస్ ఉండవు, ఏ ఉండవు. పాపం వాళ్ళ ప్యాషన్ తో ఈ మీడియాలో చాలా మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడగండి, ఇచ్చేస్తారు అనుకుంటా కొంచెం. అయితే మీ కపుల్ని చూసాక కొంతమంది దీన్ని పాజిటివ్ గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కామెంట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే కూడా చాలా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీద కూడా ఖచ్చితంగా ట్రోలింగ్ కింద బొచ్చుడు కామెంట్స్, అవన్నీ పెయిడ్ కామెంట్స్. సరే అండి, నేను ఎంక్వైరీ చేశాను. మెయిన్ ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం, కానీ ఆ పొలిటికల్ పీపుల్ కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్, పొలిటికల్ యాంగిల్లో మేమంటే పడని వ్యక్తులు మా శత్రువులు ఒకే ఐడి నుంచి ఒక 10 కామెంట్స్ వస్తాయి. మీరు చూడండి, అందులో ఒకే ఐడి నుంచి 10 ఉంటాయి వరుసగా. అది కావాలని ఇది కొన్ని ఐడీలు క్రియేట్ చేసి ఫాల్స్ ఐడీలతో కూడా చేస్తారు. అవి రియల్ పీపుల్ కారండి, ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రియల్గా చేసినా ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్, నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను, మేము ఇద్దరం ఇలా ఉంటున్నాం, మేము చెప్తాం, ఇంకేం చెప్పాలి చెప్పండి. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ మనకి నచ్చిందే చేయాలి, మన జీవితం మనది అని నిజంగా మీ ఇద్దరు చాలా మందికి అయితే ధైర్యాన్ని ఇచ్చారు. ఏ మాటకు ఆ మాటే. అది మాత్రం ఒప్పుకొని తీరాలి, నన్ను కూడా తిడతారేమో. మీరు మంచి చేశారు. ఎందుకంటే నిజంగా ఒక రిలేషన్ లో అంత బలవంతంగా ఉండడం కంటే బయటకు వచ్చి నచ్చిన వ్యక్తుల్ని, పైగా మీరు ఎక్కడా దాచిపెట్టలేదు దేన్ని కూడా. అదే అంటున్నాం కదా, నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ముందుకు వచ్చాను. అప్పటికే మేము 2 years నుంచి ఉన్నాము, మా పబ్లిక్ అందరికీ తెలుసు. వచ్చి ఓపెన్ గా చెప్పాను, దాన్ని కూడా చాలా ట్రాల్స్ చేశారు, ఫేస్ చేశాను అంతే. శ్రీనివాస్ గారు నాకేం సంబంధం లేదు, ఎవరో నాకు తెలియదు అని చెప్పి నేను ఉండొచ్చు, అందరూ చేసేటట్టు సీక్రెట్ గా మేము కలవచ్చు, కలిసి ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు. అలా ఏమీ లేదు, ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. మా తెలంగాణలో మీరు స్టార్ట్ చేయబోయే శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా నాకు నమ్మకం అయితే ఉంది తెలంగాణ పీపుల్ మీద, నాకు సపోర్ట్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని, నాకు ఈ బిజినెస్ కి 100% వాళ్ళు చేయూతం ఇస్తారని నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా చాలా మంది తెలంగాణ పీపుల్ మేము కష్టాల్లో ఉండేటప్పుడు ఇక్కడ నుంచి ఫోన్స్ మహబూబ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఈవెన్ నా పవర్ కట్ చేసినప్పుడు వానైతే నాకు ఇంటికి రావాలా, మేము వస్తాం, మేము హెల్ప్ చేస్తామని ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ చేసి చాలా సపోర్ట్. విచిత్రంగా తెలంగాణ నుంచి చాలా ఎక్కువ వచ్చింది. అందుకే విశాఖపట్నంలో ప్రారంభిద్దాం బిజినెస్ అనుకున్నాం, మాకు హైదరాబాద్ లో ప్రారంభిద్దాం, 2 రాష్ట్రాల్లో కూడా మనకి అదొక వైడ్ ఇది వస్తుంది, అక్కడే చేద్దాం అని మనసు మార్చుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చాం. ప్రేమాభిమానాలు, ప్రజలు ఇవన్నీ మర్చిపోలేను. మా కష్టాల్లో మాకు ఎంతమంది కాల్ చేసి నిలబడ్డారు అనేది మాకు తెలుసు. మీ దేశ ఆంధ్ర అయినా కానీ మా కోసం మీరు ఇక్కడికి వచ్చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, మీ జీవితం కూడా అండి ఖచ్చితంగా ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది అద్భుతంగా ఉండాలి. మీ పర్సనల్ లైఫ్ కూడా, ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఖచ్చితంగా. ఈవెన్ నేను సినిమాల్లోనో సీరియల్స్ లోనో ఎక్కడో స్టార్ లాగా అయితే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ బోత్.